హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటిలాగానే స్టవ్ మీద టీ పెట్టేశాను, అలాగే పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేశాను. ఇవాళ ఇన్స్టెంట్ దోశ చేస్తున్నాను. సో దానికోసం పల్లీలు చట్నీ అయితే చేస్తున్నాను. సో దానికోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇంకా వేడి నీళ్ళ కోసం చెప్పాలి అంటే చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ, ఎందుకు గీజర్ పెట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను కదా, ప్లంబింగ్ వర్క్ అది చేయించాలి, సో అదంతా టైల్స్ అన్ని పగలు కొట్టాలి అని చెప్తే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కరెంట్ హీటర్ ఎందుకు అంటే ఎలక్ట్రిక్ హీటర్ ఎందుకు, ఇప్పుడు మనకి గ్యాస్ గీజర్స్ చాలా ఉన్నాయి, గ్యాస్తో వర్క్ అయ్యే గీజర్స్ అది ట్రై చేయబార్ది, దానికైతే ఇంకా అంత ప్లంబింగ్ వర్క్ ఏం అవసరం లేదు అని చెప్పారు. కానీ దానికి కూడా కొంచెం పైపింగ్ అది ఆ పైప్ లైన్ అది పంపించాలి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గ్యాస్, దానికి గ్యాస్ బండ కూడా మనం బాత్రూంలోనే పెట్టుకోవాలి కదండి. సో బాత్రూంలో అంత స్పేస్ లేదు. కానీ చాలామంది నాకైతే ఆ సలహా కూడా ఇచ్చారు, మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాము గ్యాస్ గీజర్స్ అని చెప్పి. సో అది కూడా యాక్చువల్గా మంచి ఐడియానే, కాకపోతే అది పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండాలి కదా. సో అది కూడా స్పేస్ ఉండదు నాకు, అందుకని చెప్పేసి ఇంకా దాని జోలికి కూడా వెళ్ళకుండా ఇంకా యాజ్ యూజువల్ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అనమాట వేడి నీళ్ళు అయితే మాత్రం. ఇంకా తర్వాత నీళ్ళు అయితే మరిగే లోపల ఇంక ఇదిగోండి టీ అయితే ఇచ్చేసి వచ్చేస్తాను. అయితే ఇదివరకు ఒకళ్ళు మనకి కామెంట్లో చెప్పారనమాట, అంటే ఎటకారంగా చెప్పారు వాళ్ళు, టీ ఇచ్చేటప్పుడు చల్లారిపోతే మళ్ళీ వేడి పెట్టాలంటే నాకు చాలా కోపం వస్తుందండి. అంటే నీకు వస్తుందిలే ఊరికే కోపం, లేపిన తర్వాత టీ ఇస్తారు, టీ ఇచ్చి ఎవరు లేపరు అని. ఏమోనండి, నేనైతే లేపుతూనే ఉంటాను టీ మరిగే అప్పుడంతా మా వారిని పిల్లల్ని లేపుతూనే ఉంటాను, లెగండి టైం అవుతుంది అని. ఒక్కొక్కసారి మా వారు లెగడంలో కాస్త లేట్ అయ్యి కొంచెం వాష్రూమ్కి అది వెళ్ళొచ్చే లోపల టీ అనేది కాస్త చల్లారిపోతుంది, అప్పుడు వేడి పెట్టమన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుందా రాదా. కానీ దానికి కూడా ఒక ఎటకారంగా పెట్టారు కామెంటు. సరేలేండి, సరదాగా చెప్తున్నాను. సో ఇంకా మామయ్యకి మా వారికి టీ అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. అంటే ఇంకా సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడండి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, 6:30కే ఎండ ఎక్కువ వచ్చేసింది. ఇంకా నేనైతే మొక్కలన్నిటికీ వాటర్ వేసాను. ముగ్గు మాత్రం తర్వాత వేసానులేండి, ఇప్పుడు వేయలేదు నేను, కానీ ముగ్గు ఎండిన తర్వాత ఆ పిక్ అయితే పెట్టాను. అయితే ఇంక మొక్కలకి వాటర్ వేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగానే పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, సో పల్లీ చట్నీ. అయితే కొబ్బరి కూడా కొంచెం ఉంది, అందుకని చెప్పి ఇంక పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి కలిపి మిక్సీ చేసుకుంటా ఉన్నాను, అది చట్నీ అనమాట. అయితే ఇవాళ మీకు ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తున్నాను. మామూలుగా మనం రవ్వ దోశ చేసుకుంటాం కదా, రవ్వ దోశ రెసిపీ రవ్వ దోశ అనే చెప్పొచ్చు. కాకపోతే రవ్వ దోశ మనం ఏం చేస్తామంటే బియ్యం పిండి, పొడి పిండితోటి చేసుకుంటాము. ఇది పొడి పిండి కాకుండా తడి పిండి అనమాట. అంటే నైటే రేషన్ బియ్యం, ఒక గ్లాస్ బియ్యం నానబెట్టేసుకున్నాను, నానబెట్టేసి వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను. అందులో ఇంక నేను ఏం వేయలేదండి, బియ్యము నీళ్లు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాసు రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఉప్మా రవ్వ, అలాగే ఒక 2-3 స్పూన్లు మైదా పిండి, అంతే, ఇంకేం వేయలేదు. ఆ తర్వాత జీలకర్ర, మిరియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి క్యారెట్, పచ్చిమిర్చి. యాక్చువల్గా మిరియాలు కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర మిరియాల పొడే ఉంది, అందుకని మిరియాల పొడే వేసుకున్నా. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని ఇంకా మీరు కావాలి అంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నైట్ అయితే ఆనియన్ ఓకే, మార్నింగ్ టైం కదా, ఇంక మా వాళ్ళు వద్దన్నారు, ఉదయాన్నే ఆనియన్ స్మెల్ వస్తుంది నోరు వద్దు అని చెప్పి ఇంకా వద్దన్నారు, ఇంకా అందుకే ఆనియన్ వేయలేదన్నమాట. సో ఇంక ప్లెయిన్గా ఇంక ఇవన్నీ వేసుకోండి, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, అలాగే ఒక గ్లాస్ బియ్యము నానబెట్టుకున్న బియ్యాన్ని రుబ్బుకొని అందులో హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాను, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది, అలాగే ఒక 2-3 స్పూన్స్ మైదా, అన్నీ వేసుకొని ఇలాగ పల్చగా కలుపుకోవాలండి. రవ్వ దోశ తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా వాటర్ లాగా కలుపుకోవాలి, పల్చగా కలుపుకొని పెనము సలసలా వేడిగా ఉండాలన్నమాట. ఇలా వేసిన వెంటనే అంటుకుపోవాలి. పెనం కనుక వేడిగా లేదు అనుకోండి, పిండి వేసిన వెంటనే అంటుకోదు, అలాగే ఉంటుంది. మనం తీసేటప్పుడు దోశలా కాకుండా ఉప్మాలాగా వస్తుంది అనమాట, పెనం కనుక వేడిగా లేకపోతే.
కాబట్టి పెనం బాగా వేడిగా ఉండాలి. వేడెక్కిన తర్వాతనే ఇది దోస పిండి వేసేయాలి. వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మనకి దోస క్రిస్పీగా రావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదు మాకు అంత టైం లేదు, అయితే ఈ దోస కాలడానికి మాత్రం టైం పడుతుంది. సో మాకు అంత టైం లేదు అనుకుంటే మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా సరే దోస అయితే వేగిపోతుంది, కానీ మనకి ఇలా క్రిస్పీగా రాదనమాట. సో మీకు ఒకవేళ ఆనియన్ కావాలి అనుకుంటే ఫస్టే పెనం మీద కొన్ని ఆనియన్స్ కనుక వేసేసి ఆనియన్స్ మీద ఈ దోస పిండి కనుక వేస్తే ఆనియన్ రవ్వ దోశ రెడీ అనమాట. అంటే మనం బియ్యపు పిండితో కాకుండా, అంటే బియ్యపు దాన్ని ఏమంటారు, పొడి పిండితో కాకుండా ఇలా తడి పిండితో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి అయిపోయింది, అందుకే నైటే ఇంక ఇలాగా నానబెట్టేసుకొని ఇలా ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసుకుంటా ఉన్నాను. ఈ దోశ నాకైతే ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్. కాకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా, రెసిపీ గుర్తున్నా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాము. సో ఇంక ఇవాళ దోశ పిండి ఇడ్లీ పిండి లేదు, అందుకని చెప్పి దోశలు అయితే ఇవి ఇన్స్టెంట్గా ఇదైతే వేశాను. ఆ తర్వాత ఇంకా మా పెద్దోడికైతే దోశ పెట్టా, మా వారికి కూడా అయితే బాక్స్ పెట్టేయమన్నారు. విష్ణు ఏంటి అంటే నాకు ఇవాళ వద్దమ్మా దోశ, నేను పెరుగన్నం తింటా అని చెప్పి అన్నాడు వాడు. సరే అని ఇంకా వాడు బుక్స్ అవి సర్దుకుంటూ ఉంటే పెరుగన్నం నేను కలిపి అయితే పెడతా ఉన్నాను, టైం లేదని చెప్పి. దోశ ఎందుకో వాడు మామూలుగా వాడికి చాలా ఇష్టం, ఇలా పేపర్ దోశ అంటే చాలా ఇష్టం విష్ణుకి. మరి ఎందుకో వద్దన్నాడు, ఉదయాన్నే కదా మరి వాడికి తినాలనిపించలేదేమో అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా పెరుగన్నం పెట్టేస్తా ఉన్నా. ఇంకొకళ్ళు అలా రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా మా వారేమో ఇక్కడ నేను ఉన్నానని ఆ రూమ్లో ఐరన్ చేసుకుంటానని చెప్పి ఐరన్ బాక్స్ అయితే పట్టుకెళ్తా ఉన్నారు. మా వారే ఐరన్ చేసుకుంటారండి, నాకు ఐరన్ చేయడం మాత్రం రాదు. మళ్ళీ దీనికి కూడా ఈ మధ్య బాగా నెగిటివిటీ ఎక్కువ అయిపోయిందండి. వంకరగా మాట్లాడే వాళ్ళు, కావాలని నెగిటివ్గా కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయింది. అప్పటికి ఎంతో డిలీట్ చేస్తున్నాను, అయినా సరే కావాలని చెప్పి ఇంకా అలా ఏదో మనుషుల్ని బాధ పెట్టాలి అన్నట్లుగా కామెంట్ అయితే ఒకరో ఇద్దరు, ఎక్కువ మంది కాదు కానీ నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నాను, లేదా ఇద్దరు ముగ్గురు కాస్త ఒకళ్ళేనో మరి నాకు తెలీదు. కొంతమంది మాత్రం ఇంకా అలా పెడుతూనే ఉన్నారు. సో నేనైతే వదిలేస్తున్నాను. ఇంకా అన్నం పెట్టేశాను చిన్నోడికి. ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి అయితే మాత్రం చాలా సింపుల్ రెసిపీ అండి, చారు అన్నము. అలాగే ముందు రోజు కాలీఫ్లవరు చేసి పెట్టాను అనమాట. సో అవి ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేసాను, అంటే ఎయిర్ ఫ్రైయర్లోనే చేశాను. ఇప్పుడు మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఒకసారి వేడి పెట్టి పిల్లల వరకు పెడుతున్నాను. సో మా వారికి ఇంకా మామయ్యకి అందరికీ కూడా నాన్ వెజ్ కర్రీ ఉంది. సో ముందు రోజు చేసిన ఫిష్ కర్రీ అంతా అలాగే ఉంది, అలాగే ఎగ్ కూడా చేశాను, సో అది కూడా ఉంది. అందుకని చెప్పేసి పిల్లలకేమో కాలీఫ్లవర్ వండాను, ఆ కాలీఫ్లవర్ పెట్టేశాను. ఇంకా మా వారికి కూడా రసం పెట్టేసి కొంచెం ఫిష్ కర్రీ ఉంది, అది పెట్టేస్తాను అనమాట. సో అది ఇదిగోండి. ఇంకా చారులో చెప్పాలంటే మా పిల్లల్ని ఇన్ని రెసిపీస్ చేస్తాను కదా, వాళ్ళ ఫేవరెట్ రెసిపీ ఏంట్రా అంటే చారు అని చెప్పి అంటారు అనమాట. వాళ్ళకి చారు అంటే అంత ఇష్టం, అందులోనూ టమాటా చారు అంటే ఇంకా ఇష్టం అందరికీ కూడా. పప్పుచారు కన్నా కూడా ఈ టమాటా చారే ఎక్కువ ఇష్టము, తర్వాత పప్పుచారు కూడా ఇష్టమే. సో ఇంకా ఇవాళ నాకు పని ఈజీ అయిపోయింది, అందుకే ఇంకా చారు ఉంది కదా అదే కట్టేశాను అనమాట. మా వారికి కూడా అదే ఫిష్ కర్రీ పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే ఇదిగోండి టిఫిన్ బాక్స్, అదే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసా, సింపుల్గా అయిపోయిందండి. అయితే బ్రేక్ ఏం పెడతారక్క అని అడిగారు. బ్రేకు వీళ్ళు ఫ్రూట్స్ ఎంత పెట్టినా సరే తీసుకొచ్చేస్తున్నారండి, అసలు తినట్లేదు. నేను కనుక ఇంట్లో ఉండి బలవంతంగా పెడితే తింటారు తప్ప స్కూల్కి కనుక ఫ్రూట్స్ అలాంటివి పెడితే తినరు. ఇంకా అక్కడ ఏంటంటే క్యాంటీన్లో ఏవో ఒకటి ఉంటాయి, సో అందరూ అక్కడ కొనుక్కొని తింటారు కదా. సో ఇంక పిల్లలకి అందుకని చెరుకు ఒక 10 రూపీస్ అలా ఇచ్చేస్తాను. ఇంక ఇంట్లో ఏమైనా బిస్కెట్స్ అవి ఉంటే తీసుకెళ్తారు, కానీ 10 రూపీస్ మాత్రం రోజు వాళ్ళ పాకెట్ మనీ అనమాట, అదైతే ఇచ్చేస్తాను వాళ్ళిద్దరికి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంక మా వారు పిల్లలు అందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇది వచ్చేసి మామయ్య కోసం. మామయ్య కూడా ఒకే ఒక్క దోశ, అందుకే కొంచెం ఇలా పెద్దవనుకోండి, ఒక్కొక్క దోశ చాలు కడుపు నిండిపోతుంది. ఇంకా కొంచెం తినగలిగే వాళ్ళైతే 2 తింటారు, కానీ నాకు మామయ్యకి లక్కీ అందరూ ఒక్కొక్క దోశ వేసుకున్నాం. సో మా వారికి మాత్రం కొంచెం మీడియం దోశలు ఒక 2 బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. తింటారేమో అని ప్లేట్లో పెట్టాను, కానీ లేదు టైం లేదు బాక్స్ పెట్టేసేయంటే ఇంక బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఆ ప్లేట్లోనే ఇంక మామయ్యకి కూడా పెట్టేస్తా ఉన్నాను అనమాట, తనకైతే తినలేదు బాక్స్ పెట్టేశా కదా. సో ఇంకా దోశలు అయితే మామయ్యకి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనంతా చేసుకున్నాను. ఆ తర్వాత తలస్నానం చేశా. యాక్చువల్గా ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట, ఒకటి మండే సాటర్డే రోజు వ్లాగ్, 2 హాఫ్ డే వ్లాగ్స్.
సో, ఇంకా మధ్యాహ్నం నుంచి ఏంటంటే పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి సాటర్డే రోజు తలస్నానం చేశాను. తలస్నానం చేసి మామూలుగా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తలస్నానం చేసి ఏదైనా పని ఉంది అంటే ఇంకా అలాగే తుడుచుకోకుండా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటా. క్లిప్ పెట్టేసుకోవడమో లేదా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడమో. ఇంక ఇప్పుడు ఎలాగో డ్రైయర్ ఉంది కదా! సరే ఒకసారి వాడదాంలే అని చెప్పేసి ఇంకా హెయిర్ అయితే ఒకసారి ఇలా డ్రై చేసుకుంటా ఉన్నాను. అయితే ఇదివరకు అంటే నేను చదువుకునేటప్పుడు అనుకుంటా హెయిర్ కట్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు హెయిర్ డ్రైయర్ కొనుక్కుందాం అని చెప్పి అడిగితే ఆవిడన్నారు, "హెయిర్ డ్రైయర్ అనేది ఎక్కువ వాడకూడదమ్మా. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది. ఆ హీట్‌కి హెయిర్ అనేది ఊడిపోతది" అని చెప్పారు. అదే నా మైండ్‌లో ఉండిపోయి ఇప్పటి వరకు అసలు నేను తీసుకోనే లేదనమాట. కానీ ఏంటంటే కొంచెం హెడేక్ వస్తా ఉంది. తల ఆరకపోతే. ఇంక అందుకని చెప్పి తీసుకున్నాను. మరి అది ఎంత మాత్రం నిజం అనేది నాకైతే తెలీదు. అంటే హెయిర్ డ్రైయర్ ఎక్కువ వాడడం వల్ల జుట్టు ఊడిపోద్ది అనేది మరి నాకైతే తెలీదు. అయినా నేనైతే పెద్దగా వాడనండి. అంటే అసలు నేను తలస్నానం అనేది చాలా తక్కువ చేస్తాను. వారంలో ఒక రోజే చేస్తాను. ఇంకొకసారి అవసరం పడితే ఒక 2 టైమ్స్ అంతేగాని తరచుగా అయితే నేను తలస్నానం ఎక్కువ చేయను. ఎక్కువ తలకి ఎప్పుడు ఆయిల్ పెట్టుకునే ఉంటాను. లేకపోతే నాకు తలనొప్పి వస్తది. అందుకని చెప్పి ఎప్పుడు ఆయిల్ ఉంటది. మా వారు ఎక్కువ తలస్నానం చేస్తారు. సో, తనకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మాత్రం. ఇంకా పిల్లలకు కూడా వాళ్ళు తలస్నానం చేసినప్పుడు వాళ్ళకి తల ఆరబెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, ఇంక నేనైతే హెయిర్ కొంచెం ఆరబెట్టేసుకొని ఇంక ఈవినింగ్ పిల్లలకి స్నాక్ అయితే పాప్‌కార్న్ చేశానండి. అంటే ఎక్కువ ఇప్పుడు క్లీన్ చేసే పనుంది గదా! పూజా మందిరం అంతాన. అందుకే ఇంకా ఆకలి అంటారు గదా! సో, అందుకని ఫాస్ట్‌గా అయిపోయేది ఏంటి అంటే పాప్‌కార్న్, పాస్తా చేద్దాం అనుకున్నాను. నన్నొకళ్ళు అడిగారు, "ఈ చీజ్ పౌడర్ తోటి పాస్తా చేసుకోవచ్చా?" అని. చేసుకోవచ్చండి. సేమ్ మనకి చీజ్ ఏస్తే ఎలా ఫ్లేవర్ ఉంటదో అలాగే ఉంటది. కాకపోతే ఇంక నేను పాస్తా గూడా ఇప్పుడు చేద్దాం అనుకున్నాను గానీ, ఇంక టైం సరిపోదని చేయలేదు. సింపుల్‌గా అయిపోద్ది కదా అని చెప్పేసి పాప్‌కార్న్ అయితే మామయ్య కూడా తింటున్నారు. ఇంక అందుకని చెప్పేసి చీజ్ పౌడరు అయితే చీజ్ పౌడర్ ఏంటంటే సాల్టీగా ఉంటది కానీ కారం ఉండదు. అందుకని చెప్పేసి కొంచెం కారము, పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేశాను. అంటే ఆ కారానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా ఏసాననమాట. సో, మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటే సేమ్ మనకి బయట సినిమా థియేటర్స్‌లో దొరుకుతది కదా! ఆ చీజ్ పాప్‌కార్న్ అలాగే ఉంటదండి. సో, ఇంక అవైతే చేసేసి ఇంక మామయ్యకి వాళ్ళిద్దరికి కూడా పెట్టేసాననమాట. ఇంక వాళ్ళైతే తింటా టీవీ చూసుకుంటా ఉన్నారు. అయితే ఇంకా నేనేమో పూజా మందిరం క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇల్లంతా క్లీన్ అయినా సరే అంటే ఇల్లంతా క్లీన్ చేయడానికి నాకు 2 డేస్ పడతది. నాకు ఒకరోజు బట్టలు వాష్ చేయడానికి, ఒకరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి, ఒకరోజు మొత్తం పూజా మందిరానికే టైం కేటాయిస్తాను. మరి అదెందుకో నాకు తెలీదు గానీ ఇక్కడ మాత్రం చాలా స్లోగా చేస్తానండి. మిగతా ఇంట్లో పనంతా ఎంత ఫాస్ట్‌గా చేస్తానంటే అంత ఫాస్ట్‌గా చేసేసుకుంటాను. కానీ దేవుడి దగ్గరికొచ్చేసరికి స్లో అయిపోతాననమాట. చాలా స్లోగా, నిదానంగా చేసుకుంటాను. కంగారొస్తది ఎందుకో. నాకు తెలిసి అందరికీ అంతే అనుకుంటా. పూజా మందిరం దగ్గర క్లీనింగ్ మాత్రం చాలా టైం పడతది. మళ్ళీ నా దగ్గర అన్ని ఎక్కువ దేవుడివి ఫోటోస్ కానీ అట్లా ఏం లేవు. కొన్నే ఉంటాయి. ఎక్కువైతే ఏముండవు. అయినా సరే నాకు చాలా టైమే పడతది. ఇంక ఇప్పుడేంటంటే అవన్నీ కూడా కింద న్యూస్ పేపర్ ఒకటి పెట్టి, న్యూస్ పేపర్ మీద ఫోటోస్ అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత అక్కడ ఒక్కోసారి పొడి క్లాత్ తోటి తుడిచేసి, ఆ తర్వాత ఇదిగోండి ఇది వెట్ టిష్యూస్ ఉంటాయి కదా! సో, వాటిలతోటి ఒకసారి తుడిచేస్తా ఉన్నాను. ఇది రబ్బర్ షీట్ అనమాట. చెప్పాను కదా! డీమార్ట్‌లో తీసుకున్నానని చెప్పి. ఇవి ఎక్కువగా గ్లాస్ ఐటెమ్స్ తుడవడానికి బాగా పనిచేస్తాయి. అంటే కిటికీలు, లేకపోతే గ్యాస్ స్టవ్ ఇలాంటివి తుడవడానికి. సో, ఇంక నేను దేవుడికి ఒకటి పెట్టేసుకుంటా అనమాట అది. అయితే నేను ఎలా క్లీన్ చేస్తానంటే కర్పూరం ఉంటది కదండీ! కర్పూరము, జవ్వాది పౌడర్ అని చెప్పేసి మంచి స్మెల్ వస్తది జవ్వాది పౌడర్ తెలిసే ఉంటది. సో, ఆ రెండిటిని వాటర్‌లో మిక్స్ చేసి, ఆ వాటర్‌లో ఈ క్లాత్ లాగా ఉంది కదా! దాన్ని ముంచి, ఆ తర్వాత ఆ పూజా మందిరం అంతా క్లీన్ చేస్తాను. అయితే జవ్వాది పౌడర్ అయిపోయింది. అందుకని కర్పూరం ఉంటది కదా! కర్పూరం ఒక్కటే వాటర్‌లో కర్పూరం వేసేసి కరిగిన తర్వాత ఆ వాటర్‌ని తుడిచేసాననమాట. అంతే సింపుల్‌గాన. సో, ఇప్పుడు సేమ్ దేవుడి ఫోటోస్ కూడా అంతే. కర్పూరం వేసేసి ఆ వాటర్ తోటి ఇంక ఇలా ఒకసారి మొత్తం అంతా తుడిచేస్తున్నాను. కింద న్యూస్ పేపర్ పెట్టాను కదా! పసుపు, కుంకుమ, దేవుడికి పెట్టిన బొట్లు అవన్నీ కూడా న్యూస్ పేపర్‌లో పెట్టేసి అవన్నీ తీసుకొనెళ్ళి మేడ మీద మొక్కలుంటాయి గదా! ఆ మొక్కల్లో వేసేస్తా అనమాట. పసుపు, కుంకుమ అదంతా కూడాన. సో, ఇక్కడ మొత్తం అంతా బొట్లన్నీ పెట్టేశాను. మధ్యలో పవర్ పోయింది. ఇంక అందుకని చెప్పి ఇంక వీడియో ఏం తీయలేదు. తర్వాత ఇంక మొత్తం అంతా బొట్లన్నీ పెట్టేసాను చూసారా? మేడ మీదేమో పూలన్నీ ఉన్నాయి. రోజా పూలు చాలా వచ్చాయి. ఇంకొన్ని చామంతి పూలు. ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఒక రూ. 50వి చామంతి పూలు తెచ్చిపెట్టుకుంటాను.
పైన మందార పూలు గానీ, లేదా రోజా పూలు గానీ ఏవో ఒకటి వస్తాయి ఖచ్చితంగాన. ఆ పూలు, ఈ పూలు కలిపి పెడితే కలర్‌ఫుల్‌గా ఉంటది. యెల్లో, రెడ్. ఇంకలా టీవీలో దేవుడివి సాంగ్స్ ఏసేసి అలా పాడుకుంటూ పూజ చేసుకుంటాననమాట. ఎందుకంటే డైవర్షన్ ఉండదు. మనకేంటంటే పూజ మీదే ఉంటదనమాట. అంటే ఆ దేవుడివి ఏదో ఒకటి పాడుతూ శ్లోకాసో లేకపోతే ఏదో ఒక సాంగ్సో టీవీలో పెట్టేసుకుంటే మనకేంటంటే మైండ్ ప్రశాంతంగా ఉంటది. దేవుడు పని చేసేటప్పుడు మన మైండ్ అంతా కూడా దేవుడి మీదే ఉంటదనమాట. సో, అందుకని అది కాకుండా నాకలా పాడుతూ ఇష్టము. అన్నమయ్య సాంగ్స్ ఏసుకున్నాను. అంటే మొత్తం నాకు దాదాపు 2 అవర్స్ పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. ఈ 2 అవర్స్‌లో అన్నమయ్య సాంగ్సు, తర్వాత శ్రీరామదాసు సాంగ్సు, ఆ తర్వాత కృష్ణుడు సాంగ్సు, ఆ తర్వాత మళ్ళీ ఆహ్, వెంకటేశ్వర స్వామిది 'వనమాలి రాధారమణ' అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. నాకు చాలా ఇష్టం భజన పాట. ఇట్లా ఈ పాటలన్నీ పెట్టుకొని ప్లే చేసుకుంటూ పూజ చేసుకుంటా ఉంటాననమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంక మీరిప్పుడు అడగొచ్చు, "అత్తయ్య ఫోటో అక్కడ తీసేసావు కదా భారతి! మళ్ళీ ఎందుకు పెట్టావని?" అయితే తెలిసిన వాళ్ళని, పెద్దవాళ్ళని అడిగానండి. అయితే వాళ్ళేం చెప్పారంటే, "ఏం కాదమ్మా, పెట్టుకోవచ్చు. నువ్వు దేవుడి ఫోటో మధ్యలో పెట్టట్లేదు కదా మీ అత్తయ్య ఫోటో. సెపరేట్‌గా పెడుతున్నావు కాబట్టి పెట్టుకోవచ్చు. ఏం కాదు" అని అన్నారు. ఇంక అందుకే నాకు అత్తయ్య ఫోటో ఎక్కడ పెడుతున్నా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. యాక్చువల్‌గా షెల్ఫ్ అత్తయ్య ఫోటో పెట్టడానికే పెట్టించాననమాట. యాక్చువల్‌గా అది గ్లాస్ షెల్ఫు. సో, ఇంక అందుకని చెప్పేసి ఇంక అత్తయ్య ఫోటో అక్కడ పెట్టేసి ధూప్ స్టిక్ వెలిగించేస్తున్నాను. దీపం అనేది అప్పుడప్పుడు పెడతాను. ఇప్పుడేంటంటే జస్ట్ ధూప్ స్టిక్ ఉంటది కదా! అదైతే వెలిగించేసి దండం పెట్టుకున్నా అనమాట. ఇంకిక్కడైతే దేవుడి దగ్గర ఎప్పుడు పెట్టేలాగానే గ్రేప్స్ ఉంటాయి కదా! నల్ల ద్రాక్ష, కిస్మిస్ అంటాం. సో, అవైతే పెట్టేసి ఇదిగోండి ఇంకిలా పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం హమ్మయ్య అని చెప్పి అనిపించింది. ప్రశాంతంగా ఉందనమాట. అది కాకుండా ఆ పాట వింటుంటే 'వనమాలి రాధారమణ' సాంగ్ ఉంటది. లాస్ట్‌లో కరెక్ట్‌గా హారతి ఇచ్చే టైంకి ఆహ్, గోవింద నామాలొస్తాయన్నమాట. గోవింద హరి గోవింద అని చెప్పి అసలు ఒక బాడీలో ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తది. బావుంటది. సో, నేనెప్పుడు పూజ చేసుకున్నా సరే అది కాకుండా సాటర్‌డే గదా! గుడికెళ్దాం అనుకున్నాను గానీ ఇంకా కుదరలేదు. సో, అలా భజన పెట్టుకొని కొంతసేపు అలాగే కూర్చున్నాననమాట ఆ పాటంతా అయిపోయే వరకు. ఆ తర్వాత ఇంకా అయితే ఇక్కడ మీకు యాక్చువల్‌గా సాటర్‌డే అంటే మేము టిఫిన్ తింటాము. అయితే ఈ రెసిపీ అయితే మండే రెసిపీ అండి. ఇది చెప్పాను కదా! 2 డేస్ వ్లాగ్ అనమాట. మీకు ఈజీగా సాంబార్ రెసిపీ చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి ఈ రెసిపీని కూడా ఇందులో యాడ్ చేశాను. కుక్కర్‌లో చేసేస్తున్నానండి కలిపి. ఇదిగోండి ఫస్ట్ అయితే కుక్కర్‌లో పోపు పెట్టుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేయలేదు. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. సాంబార్లో బానే ఉంటది. నేనైతే వేయలేదు. తర్వాత పోపు వేగిపోయాక ఉల్లిపాయ అయితే వేసుకున్నా. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ నేను ములక్కడ వంకాయ వేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు, ఉప్పు, పసుపు వేసేసి ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలనమాట. అంటే వెజిటబుల్స్‌ని ఒకసారి ఆయిల్‌లో ఇట్లా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇది సాంబార్ పొడి. యాక్చువల్‌గా మీకు ఈ రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నానండి. మధ్యలో పవర్ పోయింది. క్లిప్పింగ్స్ అన్నీ కొన్ని ఏమంటారు మిస్ అయిపోయాయి. సో, కరెక్ట్‌గా మెజర్‌మెంట్ లేనప్పుడు చెప్పి కూడా వేస్టే కదా అని చెప్పేసి ఇంక నేను వీడియో అయితే ఇంక ఆపేసాను. సాంబార్ పొడి చాలా సార్లు అడిగారు. అయితే నా దగ్గర ఆల్రెడీ సాంబార్ పొడి, రసం పొడి ఇట్లా గరం మసాలా ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరెవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో నేను లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. ఆ వీడియోకి బోలెడన్ని వ్యూస్ వచ్చాయి నాకు. 7,00,000 వ్యూస్ కూడా వచ్చాయి. సో, అవన్నీ కూడా లింక్స్ ఇస్తాను. ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి. సో, ఇక్కడ ఏంటి అంటే సాంబార్ పొడి ఏసేసాను. ఈ సాంబార్ పొడి ఒక్కటి వేస్తే చాలు. ఇంక నేను అందులో సెపరేట్‌గా కారం ఏం వేయలేదనమాట. సాంబార్ పొడిలోనే నేను ఎండుమిరపకాయలతో పాటు కారము, ధనియాల పొడి కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాననమాట. సో, అదైతే 3 స్పూన్స్ వరకు ఏసుకున్నాను సాంబార్ పొడి. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసేసాను. ఆ తర్వాతేమో కందిపప్పుని నేనెప్పుడు మిక్సీ చేసి వేసుకుంటా చిక్కగా ఉంటదని చెప్పి. అది కూడా వేసేసి ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేస్తే హైలో, సిమ్‌లో అవసరం లేదు. పప్పు ఆల్రెడీ ఉడికిందే కాబట్టి జస్ట్ వెజిటబుల్స్ ఉడకడానికి మాత్రమే ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే అంతేనండి. సాంబార్ అనేది 10 నిమిషాల్లో అయిపోద్ది. ఎక్కువ క్వాంటిటీ కూడా అయినట్లు ఉంటది. అంటే ఎక్కువ క్వాంటిటీ అంటే కుక్కర్‌లో చేస్తే పెద్ద కుక్కర్ గదా! మామూలుగా అయితే అంత సాంబార్ ఉడకడానికి టైం పడతది కదా! అదే కుక్కర్‌లో అనుకోండి మనకి 10 నిమిషాల్లో 2 విజిల్స్ వచ్చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు.
ఎన్ని కాయగూరలు వేసినా సరే ఎంచక్కా మెత్తగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను వేసింది 2 రకాలే, ములక్కాడ, వంకాయ. అన్ని రకాల కాయగూరలు వేసుకుంటే ఇంకా చిక్కగా ఇంకా యమ్మీ టేస్టీగా ఉంటుంది. సో అదనమాట సాంబార్ రెసిపీ, సింపుల్గా కుక్కర్లో సింగిల్ పాట్ రెసిపీ అనమాట. సో అది అయితే ఆ తర్వాత సాటర్డే రోజు మేము ఇంకా భోంచేసేసి అలా వాకింగ్కి వచ్చామండి నేను మా ఆయన. ఇది వచ్చేసి ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వాకింగ్కి అలా వచ్చి కూర్చుంటాము, అక్కడ చిన్న మెట్లు లాగా ఉంటాయి, అలా వచ్చి కూర్చున్నాం అనమాట. అంటే ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. తర్వాత నాకు అనిపించింది అరిసెలు అండి, ఈ ఇయర్ అసలు ఒక్క అరిసె కూడా తినలేదు. మిస్ అయ్యాను అనమాట. మామూలుగా చేస్తాను, మా వాళ్ళందరూ వస్తే చేసేదాన్ని. ఈసారి వాళ్ళు ఎవరు పండగకి రాలేదు కదా, అందుకని అసలు అరిసెలు అయితే ఏం చేసుకోలేదు. అయితే ఇంక ఇక్కడ పక్కన రుచి ఉంది, అక్కడికి వెళ్ళి స్వీట్ షాపు, అక్కడికి వెళ్ళి అరిసెలు తెచ్చుకుందాం అని చెప్పేసి అడిగితే సరే పదా అని చెప్పి కొంతసేపు ఆ ఫ్లైఓవర్ దగ్గర కూర్చొని మళ్ళీ అరిసెలు అంటే ఇంక అక్కడికి నడిచే వెళ్ళాలి, బండి తీసుకురాలేదు. ఇంక అందుకని చెప్పి ఆ స్వీట్ షాప్ దాకా నడుచుకొని వెళ్తూ ఉన్నాము. తర్వాత పిల్లలకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళేమో ఇది అడిగారు, కాజు బర్ఫీ అడిగారు, ఇంకా చిప్స్ అవి అడిగారు. సరే అని చెప్పి ఇంక అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే మళ్ళీ నడుచుకొని వెళ్ళాము. సో అలా సరదాగా అనమాట. అంటే పక్క రోజు సండే కదా, సో లేట్ అయినా పర్వాలేదులే అనే ఒక ధీమాతో అలా వాకింగ్కి వచ్చామన్నమాట. సో నువ్వులతోటి అరిసెలు చాలా బాగున్నాయి. ఒకటి 20 రూపీస్ ఎంతో పడిందండి అరిసె. ఎన్ని 100 రూపీస్ తీసుకున్నట్టున్నారు, 4 అరిసెలు ఇచ్చారు. 100 రూపీస్ కదా, 90 రూపీస్ తీసుకున్నారు, 4 అరిసెలు ఇచ్చారు. నువ్వుల అరిసెలు బాగున్నాయి. అవి తినాక నేను కూడా చేసుకోవాలనిపించింది. నాకైతే ఇంట్లో నేతి అరిసెలు చేసుకోవాలని ఉంది, కాకపోతే నెయ్యి లేదని ఆలోచిస్తున్నా. నెయ్యి కొనుక్కొని మరీ అరిసెలు అయితే చేసుకోవాలి, బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అరిసెలు. అలాగే ఇంకా కాజు కట్లే, ఇంకా పొటాటో చిప్స్ అవి తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.